హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో వచ్చేసి అటుకులతో పోహా చేస్తున్నానండి. ఈవినింగ్ స్నాక్స్కైనా మార్నింగ్ టిఫిన్లోకైనా చాలా ఈజీగా చేసుకునే రెసిపీస్లో ఇది ఒకటండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అటుకులు తీసేసుకున్నానండి. 2 కప్ వరకు తీసేసుకున్నానండి. 2 కప్స్ వరకు అటుకులు తీసేసుకొని నేను నానబెట్టలేదండి. కొందరు నానబెట్టి తీసేసుకుంటారు, వాటర్లో నానబెట్టేసి తీసేసుకుంటారు. నేను అలా కాకుండా పైకి వెళ్ళి వాటర్ చల్లుతూ తీసేసుకుంటున్నానండి. ఇలా చల్లడం వల్ల కొంచెం క్రిస్పీగా వస్తాయి, మనకి తింటూ ఉంటే టేస్ట్ అనేది క్రిస్పీగా వస్తుంది. సో అందుకనేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మామూలుగా మన చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా అండి, సో దాంతో వాటర్ చల్లేస్తూ ఇలా తడుపుతున్నానండి అటుకుల్ని పైన. ఇలా వాటర్తో తడిపేసిన అటుకుల్ని ఒక 10 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ మనకు టైం ఉంటే 10 మినిట్స్, టైం లేదనుకుంటే 5 మినిట్స్ వరకు ఒక మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ నానబెట్టేస్తే సరిపోతుందండి. ఇలా నానబెట్టి తీసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి అనేసి సో ఇలా నానబెట్టేసేయండి. నానబెట్టేసిన తర్వాత ఇప్పుడు నానబెట్టి పక్కకి పెట్టేసుకున్న తర్వాత వాటికి సరిపడా ఆయిల్ తీసేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి లైట్గా కాస్త జీలకర్ర ఆవాలు తీసేసుకున్నాను. సో లైట్గా జీలకర్ర ఆవాలు హీట్ అయిన తర్వాత అందులోకి టోటల్ పచ్చిమిర్చి కారంతో చేస్తున్నానండి. సో మీకు కారానికి సరిపడా పచ్చిమిర్చి కారం యాడ్ చేసేసుకోండి. పచ్చిమిర్చి కారం ఇష్టం లేని వాళ్ళు ఎండు కారం అయినా యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇందులో ఆనియన్ క్వాంటిటీ వచ్చేసి కాస్త ఎక్కువ తీసేసుకోండి. తింటూ ఉంటే ఆనియన్ బయట తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా ఆనియన్ పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత పల్లీలు యాడ్ చేస్తున్నానండి. పల్లీలు వచ్చేసి ఒక చిన్న టీ గ్లాస్ తోటి కొంచెం తగ్గించి తీసేసుకున్నాను. కొంచెం పల్లీలు ఎక్కువగా తినే వాళ్ళు ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, సో కాస్త అలాంటి వాళ్ళు కాస్త పల్లీలు ఎక్కువ తీసేసుకున్నా సరిపోతుంది. సో పల్లీలని మంచిగా చిటపటలాడేంత వరకు పల్లీలని ఆయిల్లో ఫ్రై చేసేయండి. అందులోనే పుట్నాలే యాడ్ చేస్తున్నానండి. పుట్నాల పప్పు కాదండి, శనగపప్పు కాదు, పుట్నాలు యాడ్ చేస్తున్నాను. సో మనకి టేస్ట్కి సరిపడా మనం ఎంత తింటామో అంతవరకు పుట్నాలను కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ పుట్నాలను, పల్లీలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసేయండి. ఆనియన్స్ వచ్చేసి మనం బిర్యానీలో వేంపుకుంటాం కదా, సో అలా అయ్యేంతవరకు కలర్ చేంజ్ అయ్యేంతవరకు వేంపేసేయండి. వేంపేసి అందులోనే కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నానండి. కరివేపాకు వచ్చేసి ఒక 3 రెమ్మల వరకు యాడ్ చేశాను. కరివేపాకు ఫ్లేవర్ కూడా ఆయిల్లో దిగేసరికి ఆ తింటూ ఉంటే ఆల్ ఫ్లేవర్స్ తెలుస్తూ ఉంటాయండి. సో ఇవన్నీ అందులో ఫ్రై అయిన తర్వాత అందులోకే కాస్త పసుపు యాడ్ చేస్తున్నానండి. ఎక్కువ పసుపు తీసుకోవట్లేదు, మరీ ఎల్లోయిష్గా ఉన్నా కూడా తినాలనిపించదు. సో అందుకనేసి లైట్గా పసుపు యాడ్ చేస్తున్నాను. ఈ పసుపు కూడా ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ పసుపు టోటల్ వాటికి పట్టేలా ఒకసారి కలిపేసేయండి. కలిపేసిన తర్వాత మనం ఇందాక వాటర్ చల్లి పెట్టేసుకున్న అటుకులు ఉన్నాయి కదా అండి, సో వాటిని కూడా మెల్లిగా ఇందులో యాడ్ చేసేయండి. యాడ్ చేసిన తర్వాత టోటల్ ఆ పసుపు, మిర్చి కారం టోటల్ అవి దానికంతా కలిసేలాగా ఒక్కసారి కలిపేసేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఎండుకారం యాడ్ చేసే వాళ్ళు ఉంటారు కదా అండి, దాన్ని ఆయిల్లో వేయకండి. ఆయిల్లో వేయగానే కారం అనేది మాడిపోతూ ఉంటుంది. మనం అటుకులు అయితే ఇంకొక సెకండ్ ముందు అటుకులు యాడ్ చేస్తాం అనేటప్పుడు ఎండుకారం యాడ్ చేసేసి అటుకులను వేసుకోవచ్చు అండి. సో ఎండుకారం వేసే వాళ్ళకి ఈ టిప్. ఇలా కాకుండా పచ్చిమిర్చి కారంతో చేసే వాళ్ళైతే ఇలా చేస్తే సరిపోతుందండి. సో అటుకుల్ని కూడా అందులో వేసేసిన తర్వాత టోటల్ కలిసేలాగా ఆయిల్, మనం వేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కారం టోటల్ అటుకులకి పట్టేలాగా ఒక్కసారి కలిపేస్తూ ఉండండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచండి, హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి కాస్త క్రిస్పీగా అయ్యేదాకా అటుకులని కలుపుతూ ఉండండి. 1 మినిట్కి ఒకసారి కలుపుతూ ఉంటే సరిపోతుందండి. అటుకులు వాటర్తో ఉన్నాయా లేకపోతే క్రిస్పీగా ఉన్నాయా అనేది మనకి చూస్తేనే తెలిసిపోతుందండి. సో ఇలా 1 మినిట్కి ఒకసారి క్రిస్పీ అయ్యేంత వరకు కలిపేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలిపేసేయండి. సాల్ట్ టోటల్ అటుకులకి పట్టేలాగా ఒక్కసారి కలిపేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఎంత సింపుల్ వేలో వచ్చేసిందో ఈ పోహా అనేది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టేసరికి చాలా ఇష్టంగా తింటారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.